సో 25 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఇంకేం సక్సెస్ కాలేమన్నా, అది మీకు కూడా తెలుసు, అందరికి తెలిసిన విషయమే. సో తర్వాత రోజులు సక్సెస్ అవుతారని చెప్పేసి 100% సక్సెస్ అయినాం. సక్సెస్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ వచ్చింది రాజ్యాధికారం, ఎక్కడ రాజకీయ ఇప్పుడు రెండు విషయాలు యూనిటీ చేయడంలో రాజు గారు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, బీసీలకు ఒక ఇంటికి వాచ్మెన్ ఎట్లనో, ఒక కంటికి రెప్ప ఎట్లనో, బీసీలకు ఎప్పటికప్పుడు ఏం అన్యాయం జరగకుండా కంటికి రెప్పలాగా ఇలా మేము ఒక బార్డర్లో సైనికుడు ఎట్లయితే దేశాన్ని రక్షిస్తుండో, ఒక కన్నును రెప్పైతే ఇంత దుమ్ము కూడా అవడకుండా ఎట్లయితే రక్షిస్తుండో, బీసీలకు అన్యాయం జరగకుండా, బీసీల హక్కులు కోల్పోకుండా మేము అదే విధంగా పనిచేస్తున్నాం. ఇవాళ బీసీ హక్కుల కోసం పనిచేస్తూనే ఇంకొక వైపు బీసీలను రాజకీయ చైతన్యం తీసుకొస్తున్నాం. బీసీలకు చదువు లేదు, బీసీలకు ఉద్యోగాలు లేవు, బీసీలకు రాజకీయ పదవులు లేవు, బీసీలకు సంపద లేదు, ఐటీ పరిశ్రమలు లేవు, సినిమా ఇండస్ట్రీ లేదు, ల్యాండ్ లేదు, వైను లేదు, మైను లేదు, శాండ్ లేదు, ఇలా లక్షల కోట్ల రూపాయలు లేవు. కాబట్టి ఈ బీసీలను ఇందులో 136 కులాలు, 136 కులాల్లో ఈ కులాలలో నా కులం గొప్ప అంటే నా కులం గొప్ప, నాదే పెద్ద కులం అంటే నాదే పెద్ద కులం, నాకే మంచి ఆచారాలు ఉన్నాయి, నాకే పెద్ద ఉన్నాడంటే నాకే ఉండడని ఒక తారతమ్యాలు. అందుకనే ఒక పిలిపించిన, వృత్తులు వేరైనా బీసీ కులాల ప్రజలారా, మన వృత్తులు వేరైనా మన బీసీల నెత్తురు ఒకటే అని పిలిపించి బీసీ కులాలందరినీ ఏకం చేసినాం. కాబట్టి ఒకవైపు బీసీలకు అన్యాయం జరగకుండా హక్కులకు భరోసా కల్పిస్తూ హక్కులను కాపాడుకుంటూనే, ఇంకొక వైపు రాజకీయ అధికారం ఇవాళ హక్కుల కోసం పోరాడి ఇవాళ చదువులో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, అదేవిధంగా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు కానీ, బీసీ గురుకులాలు కానీ, అంటే చదువుకునేటువంటి అవకాశం బీసీ విద్యార్థికి రావాలి. నేను చదువుకుంటా, ఎందుకంటే మా వాళ్ళు కుమ్మరి పని చేసిర్రు, కమ్మరి పని చేసిర్రు, సాకలి పని చేసిర్రు, మంగళ పని చేసిర్రు, తాళ్ళు ఎక్కిర్రు, గొర్రెలు కాసిర్రు, నాగలి చెక్కిర్రు, సంచార జీవితం గడిపిర్రు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, కనీసం ఆధార్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరూ చదువులోకి రావాలి. చదువులోకి రావాలంటే అవకాశాల కోసం పోరాడి అవకాశాలు కల్పించడం. ఇలా బీసీ విద్యార్థులకు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అవకాశాలు ఉన్నాయంటే మేము చేసినటువంటి పోరాటమే, మా త్యాగాల పునాదుల మీద ఇవన్నీ వచ్చినాయి. ఇంకొక వైపు ఇలా బీసీలకు రిజర్వేషన్లు కావాలి అని చెప్పి బీసీ రిజర్వేషన్ల కోసం మేము ఫైట్ చేసినాం. ఇలా స్థానిక సంస్థల్లో మొన్నటిదాకా 34% రిజర్వేషన్ ఉండే, సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా ఇలా బీసీ ఉద్యమ ఫలితమే కదా. ఈరోజు కేసీఆర్ గారి మంత్రివర్గం కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం కావచ్చు, గతంలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు, చెన్నారెడ్డి నుంచి ఇలా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇలా బీసీలకు బీసీ కోటా మీదనే మంత్రి పదవులు వస్తున్నాయి, బీసీ కోటాతోటే ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నాయి, బీసీ వాదంతోటే ఇలా వీళ్ళందరూ గెలిచి చట్టసభలో పోగలుగుతారు. కాబట్టి ఇక్కడ సక్సెస్ కాగలేము. ఈరోజు చూడండి, మొన్న తెలంగాణ ప్రభుత్వం కులగణన చేయనని చెప్పి ఇలా తాకడ పెడితే వంగబెట్టి బండబెట్టి కులగండ చేయించారు. అది మీ సక్సెస్, అది 100% మేమే. డౌట్ ఏముంది? మేము చేసినటువంటి పోరాటమే. మేము చేసిన పోరాటానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాహుల్ గాంధీ గారి దాకా స్పందించారు. మేము ఎత్తుకున్న నినాదాన్ని మీడియా మా చేతిలో లేదు. ఇలా మొత్తం మా బీసీల చేతిలో మీడియా లేదు. ఏ ఛానల్ కూడా, ఓ పత్రిక, మేము ఎంత పెద్ద కార్యక్రమం చేసినా ఎక్కడనో 4 లైన్లు వేస్తారు. అదేవిధంగా మేము మాట్లాడింది ఏ ఛానల్ చూపించదు. మా గొంతును ప్రపంచానికి వినిపేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 60% ప్రజలు ఉన్నారు, ఇది మెజార్టీగా ఉన్నారు, వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని రేపు రాజకీయ అధికారం వచ్చిందంటే ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ దేశంలో వనరులన్నీ బహుజనుల చేతులకు వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో కూడా ఇట్లే దొక్కే ప్రయత్నం ఇవాళ ఖచ్చితంగా. ఇవాళ మేము అంటున్నాం, ఇవాళ ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీల పోరు గర్జన పెట్టి ఒక ప్రత్యేక రైలు బుక్ చేసుకుని ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తే 42 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. 18 రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఇవాళ దేశవ్యాప్తంగా వేల మంది వచ్చారు. దెబ్బకే కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లో దిగొచ్చి సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. మేము కులగణన చెయ్యము, కులగణన చేస్తే ఈ దేశ సమగ్రత దెబ్బతింటది, కాబట్టి మేము కులగణన చేయమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. కానీ ఢిల్లీ పెద్దల మెడలుంచి ఢిల్లీలో ధర్నా చేసి కులగణన చేస్తేనే నువ్వు ఉంటావు, కులగణన చేయకపోతే బీజేపీ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని చెప్పి ఇవాళ మేము గర్జిస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇది కాదా మా పోరాట విజయం? ఇవన్నీ పోరాట విజయాలు కాదా?
ఇలా ఈ రిజర్వేషన్లు కానీ, కులగణన కానీ, నిధులు కానీ, సంక్షేమం కానీ, అదేవిధంగా మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ, ఇవన్నీ మేము చేసినటువంటి పోరాటాలు కాదా? బీసీ పిల్లలకు ఇలా రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఇలా ఎక్కడికక్కడ రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పి ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, ఇవాళ ఎంటెక్లో, బీటెక్లో, ఎంబీబీఎస్లో, ప్రొఫెషనల్ కోర్సుల్లో, డిగ్రీ కాలేజీల్లో, గురుకులాలలో ఇలా రిజర్వేషన్ అమలు చేయకుండా బీసీ పిల్లలకు అన్యాయం చేస్తే, చదువుకు దూరం చేస్తే మొత్తం పలగొట్టి జైల్లోకి పోయినాం. అంత చరిత్ర ఉంది. ఇలా హైదరాబాద్ 2006లో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు విద్యారంగంలో రిజర్వేషన్లు పెట్టింది కేంద్రీయ విద్యా సంస్థల్లో. కానీ ఢిల్లీలో ఏం చేశారు? ఓబీసీలకు తెలివి లేదు, వీళ్ళు గాడిదలతో సమానం, గుర్రాలతో సమానం అని చెప్పి అవహేళన చేస్తే దేశవ్యాప్తంగా బంద్ పిలిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బంద్లో పాల్గొని హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేసి ఒక్క దగ్గర కూడా పిట్ట పీస్ అనకుండా, కాకి కావు అనకుండా బంద్ చేసి ఇవాళ ఎవరికి పెట్టుబడిదారుల గుండెల రైలు పరిగెత్తించి ఇవాళ ఆ రోజు అరెస్ట్ అయ్యి 2006లో చెంచల్గూడ జైలు. కాబట్టి ఇవన్నీ మేము చేసినటువంటి పోరాటాలు, త్యాగాలు ఇవన్నీ మేము చెప్పుకోము, పరిస్థితి మాకు లేదు. సరే, ఆ ఉద్యమాల గురించి ఇప్పుడు ఉన్నటువంటి బీసీ నాయకులు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి అమ్ముడు పోతారు, వాళ్ళ పాట పాడతారు, వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళు చదువుతారు అన్నట్టు అపోహ ఉందన్నది ఎంతవరకు నిజం? ఇప్పుడు బీసీ నాయకులు 2 రకాలు. ఒకటి స్వతంత్రంగా స్వయం పాలన కోసం ఎవరి బీసీలే అధిష్టానంగా, బీసీ ప్రజల ఆకాంక్షలే వాళ్ళకి అధిష్టానంగా పనిచేసేటువంటి ఉద్యమ నాయకులు కొందరైతే, వివిధ రాజకీయ పార్టీలో ఉండి అగ్రకులాల నాయకుల నాయకత్వంలో పనిచేస్తూనే వాళ్ళ అస్తిత్వం కోసం బీసీ వాదం ఎత్తుకున్న వాళ్ళు ఇంకొక రకం. 2 రకాలు ఇక్కడ. కాబట్టి వాళ్ళని కూడా తప్పు పడతలేము. వాళ్ళు బీసీ జాతిలో పుట్టిరు, 2వ రకం వాళ్ళని కూడా తప్పు పడతలేము. బీసీ జాబితాలో పుట్టిరు కాబట్టి